హలో నమస్తే అందరికీ. నేను ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటి, కరెంట్ కుక్కర్లో ఉప్మా చేశాను. మనం కరెంట్ కుక్కర్లో ఏవైనా చేసుకోవచ్చు, సేమ్ స్టవ్ లాగానే. మనం గ్యాస్ అయిపోయినప్పుడు సడన్లీ ఇలా కూడా వండుకోవచ్చు. ముందుగా ఆవాలు వేసాను. ఆవాలు చిటపట అయిన తర్వాత ఆనియన్ కూడా యాడ్ చేశాను. ఇది 2 minutes మగ్గించుకోవాలి, రెడ్ కలర్ వచ్చేంత వరకు. మనకి గ్యాస్ స్టవ్ ఎలాగో సేమ్ కరెంట్ కుక్కర్ కూడా అలాగే ఉంటుంది. చాలామందికి కరెంట్ కుక్కర్లో ఇలా వండడం తెలియదు. ఇలా కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా గ్యాస్ సడన్లీ అయిపోయినప్పుడు ఇలా కూడా మనము టెన్షన్ పడకుండా కుక్ చేసుకోవచ్చు. నేను ఈరోజు సేమియా ఉప్మాని తయారు చేశాను, మీరు కూడా చూసేయండి. ఇలా ఆనియన్ కరివేపాకు బాగా మగ్గిన తర్వాత బాగా మగ్గించుకోవాలి 2 minutes. ఇలా మగ్గిన తర్వాత మనము ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నాను, నేను పచ్చిమిర్చిని యాడ్ చేయలేదు. ఎందుకంటే మేము ఎండుమిర్చి ఎక్కువ తింటాము, మనకి అల్సర్లు రాకుండా ఉంటాయి. పచ్చిమిర్చి తినడం వల్ల అల్సర్లు అనేవి త్వరగా వస్తాయి. ఇలా 4 ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. అలా అవి కూడా మగ్గిన తర్వాత క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్ స్కిప్ చేశాను, క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా 2 minutes ఆయిల్లో బాగా మగ్గించాలి. 2-3 minutes మగ్గించుకుంటే సరిపోతుంది. అలా మగ్గుతుండగా ఇలా చూడండి, ఇలాగా మగ్గుతున్నాయి. నేను ముందుగా సాల్ట్ని యాడ్ చేయలేదు. రైస్ కుక్కర్లో ముందుగా సాల్ట్ యాడ్ చేస్తే టేస్టీగా ఉండదు. నేను టమోటాలు యాడ్ చేసిన తర్వాత సాల్ట్ని యాడ్ చేశాను. ఇలాగా క్యారెట్ బాగా మగ్గిన తర్వాత టమోటాని యాడ్ చేసుకుంటున్నాను. 1 టమోటాని తీసుకున్నాను. 1 క్యారెట్ 1 టమోటాని మాత్రమే తీసుకున్నాను. ఇది లంచ్ బాక్స్కి మా అమ్మాయి కోసం తయారు చేశాను. ఇలా కూడా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకొని 3 minutes మగ్గించుకోవాలి. టమోటా ముక్క బాగా మగ్గేందరూ మగ్గించుకున్న తర్వాత ఈ గ్లాస్తో నేను సేమియాని 2 గ్లాస్ సేమియా తీసుకున్నాను. 2 గ్లాస్ సేమియాకి 4 గ్లాసు వాటర్ సరిపోతుంది. 1 గ్లాసు సేమియాకి 2 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాస్ సేమియా తీసుకున్నా కాబట్టి 4 cups వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా టమోటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేస్తున్నాను. వాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ని 2 minutes బాయిల్ అయ్యేంత వరకు అలా ఉంచుకోవాలి. ఇలాగా నేను సేమియాను ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. ఇలా నెయ్యిలో కానీ ఆయిల్లో కానీ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది 2 cups సేమియాని తీసుకున్నాను. ఇలా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత సేమియాని యాడ్ చేస్తున్నాను. సేమియాని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పటిదాకా చాలామంది బాగా సపోర్ట్ చేస్తున్నారు, అందుకు చాలా థ్యాంక్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాగా బాగా మిక్స్ చేసుకొని 3 minutes కుక్ చేసుకోవాలి. దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. రైస్ కుక్కర్లో వండడం కూడా చాలా ఈజీ. చూడండి, దగ్గర పడుతుంది. ఇలాగా కుక్ చేసుకోవాలి. బాగా పొంగుతుంది. ఇలా కుక్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చూడండి, దగ్గర పడుతుంది. సేమ్ మనం గ్యాస్ స్టవ్ మీద ఎలా వండుతామో రైస్ కుక్కర్లో కూడా సేమ్ అలాగే వండుకుంటే సరిపోతుంది. ఫైనల్గా దగ్గర పడింది కాబట్టి కొత్తిమీరతో యాడ్ చేస్తున్నాను. కొత్తిమీరని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలాగ ఫైనల్గా ఉప్మా రెడీ అయిపోయింది. వేడివేడిగా ఉంది కాబట్టి మనము స్విచ్ కట్టేసి 1 minute అలా ఉంచితే డ్రై అవుతుంది, బాగా పొడి పొడిగా అవుతుంది. 2 minutes తర్వాత నేను బాక్స్లో వేస్తున్నాను. చూడండి, ఇలాగా ఇంకా చల్లారలేదు, వేడివేడిగా ఉంది. 2 minutes అలా ఉంచితే బాగా పొడి పొడిగా వస్తుంది. సేమ్ మనము స్టవ్ మీద ఎలా చేసామో రైస్ కుక్కర్లో కూడా అలాగే తయారైంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి.